కవర్ తీసేయండి ఒకసారి సార్ ఎలా చూడండి సార్ అందరూ ఒకసారి ఎలా చూడండి నమస్కారం. మన భీమవరం గ్రామ దేవత మన అమ్మలగన్న అమ్మ శ్రీ 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 మావుళ్ళమ్మ అమ్మవారు ఎవరు ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక నెరవేర్చే తల్లి మావుళ్ళమ్మ. ఆ దేవత మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల్లో కూడా పేరునికి కంది ఎంతోమంది భక్తులు అమ్మవారిని కొలుచుకుంటున్నారు. ఆ అమ్మవారికి 2009లో నేను శాసనసభ్యుడిగా ఉండగా దైవికంగా యాదృచ్ఛికంగా అమ్మవారి నా నోటితోటి ఒక మాట పలికించింది. అమ్మవారికి బంగారు చీర ఏర్పాటు చేయాలని చెప్పి 2009లో మీటింగ్లో అన్నాను. ఆ పిలుపుకి వీరందరూ స్పందించి 85 కేజీల బంగారాన్ని సేకరించారు. 50 కేజీల బంగారం ఆల్రెడీ అమ్మవారి ఒంటి మీద వస్తువులు చేసి ఉంది. ఇంకో 24 కేజీల బంగారం ఇప్పుడు ఈవో గారి దగ్గర రెడీగా ఉంది. ఇంకో 10-15 కేజీలు పోగు చేస్తే అమ్మవారికి నిలువెత్తు బంగారం తొడుగు, చీరే కాదు తొడుగు వచ్చే ఏర్పాటు అయ్యింది. అంత మహిమ గల తల్లి ఆ తల్లి. అంటే నా ఒక్క మాటతోటి 100 కేజీల బంగారం అమ్మవారికి వచ్చిందంటే ఆ 100 కేజీల విలువ ఈరోజు 150 కోట్లు. 150 కోట్లు అంటే అమ్మవారికి 200 ఎకరాలు ఉన్నట్లు లెక్క. ఆ తల్లి నోటంట నాతో అనిపించటం, నేను ఈ కార్యక్రమం చేయటం, మరలా నేను శాసనసభ్యుడిగా వచ్చిన తర్వాతే మళ్ళీ కార్యక్రమం మొదలవటం అంతా అమ్మవారి దయ. అమ్మవారి దయతోటి ఒక కమిటీని వేసి, కమిటీలో పెద్దలు వీరందరూ రమేష్ గారు, నారాయణ గారు, జీవి గారు, పిట్టి గారు, రమణ గారు, వీళ్ళందరూ ఈవో గారు ఆధ్వర్యంలో కమిటీని వేసి రిమైనింగ్ బ్యాలెన్స్ బంగారాన్ని వసూలు చేసి అమ్మవారికి 100% బంగారు నిధి ఏర్పాటు చేయడానికి ఆలోచన చేశాం. 25వ తారీఖుని అక్కడ కౌంటర్ ఏర్పాటు చేస్తున్నాం. భక్తులు ఎవరైనా చందాలు ఇస్తే ఆ కౌంటర్లో ఇచ్చినట్లయితే అమ్మవారికి వెళ్తుంది. అలాగే ఈ నెలాఖరు లోపల 24 కేజీల బంగారాన్ని వస్తువు చేయటానికి రాజమూరి గుప్తా గారి ద్వారా ఆర్డర్ ఇస్తున్నాం. వీలైనంత త్వరలో, డేట్ చెప్పలేను కానీ వీలైనంత త్వరలో ఈ 24 కేజీల బంగారం వస్తువు తయారు చేసి అమ్మవారికి అలంకరించడం జరుగుతుంది. అంటే అమ్మవారు నిలువెత్తు బంగారంతో దగదగ మెరిసిపోతుంది. అటువంటి తల్లి మన గ్రామంలో ఉండటం, మన పట్టణంలో ఉండటం, మన నియోజకవర్గంలో ఉండటం మన అదృష్టం. మీ అందరికీ తెలుసు, ప్రతినిత్యం కూడా వ్యాపారస్తులు అమ్మవారి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని ఆ తాళాలు అమ్మవారి కాళ్ళ దగ్గర పెట్టి షాపులు చేస్తారు. ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి కూడా చందాలు ఇస్తారు. ఒక భక్తుడు మొన్ననే 2 బిస్కెట్లు బంగారం ఇచ్చాడు. ఒక భక్తుడు కాసు ఇచ్చాడు. ఒక భక్తుడు 10 కాసులు ఇచ్చాడు. ఇదంతా కూడా భక్తులతోటే వచ్చింది. భక్తులు ఇచ్చిన విరాళాలతోటే 100 కేజీల బంగారాన్ని పూర్తి చేయగలుగుతున్నాం. దీన్ని మీడియా మిత్రులు మీరందరూ కూడా ఇది ప్రజలందరికీ తెలియజేసి అమ్మవారు స్వర్ణనిధికి సహకరించమని మీరందరూ కూడా సహకరించండి. రాగల రోజుల్లో భీమవరం పట్టణంలో శ్రీ 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 మావుళ్ళ అమ్మవారు 100%
నిలువెత్తు బంగారంతో మనకు దర్శనం ఇస్తారు. భారతదేశ చరిత్రలో ఒక గ్రామ దేవతకు 100 కేజీలు బంగారం ఉన్న దాఖలా మన రాష్ట్రంలో, మన పేవర్లో మాత్రమే, మన అమ్మవారికి మాత్రమే ఉంటుంది. ఇది ఒక చరిత్ర. వెంకటేశ్వర స్వామికి కోట్లాది రూపాయల నిధులు ఉన్నాయి, కోట్లాది రూపాయల టన్నుల బంగారం ఉంది. కానీ నిత్యం బంగారం వెంకటేశ్వర స్వామి ఒంటి మీద ఉండదు, ఏదో ఒక రోజు పెడతారు, తీసేస్తారు. కానీ ఈ మావుళ్ళమ్మ వారికి 364 రోజులు కూడా ఈ బంగారం తొడిగేసి ఉంటుంది. ఒక సంవత్సరం ఒక్కసారి మెయింటెనెన్స్ కోసం మెరుగు పెట్టడానికి ఆపుతారు తప్పితే 364 రోజులు అమ్మవారు ఒంటి మీద బంగారం ఉండే దేవత మన మావుళ్ళమ్మవారు ఒక్కడే. అటువంటి దేవత మన భీమవరంలో ఉండటం మన అదృష్టం. దానికి మీరందరూ కూడా దాతలందరూ ముందుకు వచ్చి సహకరించాలని, ఈ యజ్ఞాన్ని పూర్తి చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు.